భవనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ అండ్ భవనం. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఛానల్లో పెట్టుకుని మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయడం రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ హర్రర్ విత్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, సిటీకి అవుట్స్కట్స్ లో కాకుండా సిటీలోనే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో కొన్ని దయాలు ఉంటాయి. ఆ ఇల్లు రెంటెడ్ హౌస్ కాబట్టి టూలెట్ బోర్డు చూసి ఎవరో ఒకరు ఆ ఇంట్లో చేరాలనుకుంటారు. కానీ ఆ ఇంట్లో ఎవరు చేరినా సరే, ఆ ఇంట్లో ఉన్న దయాలు ఆ ఇంట్లో చేరిన వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఇంట్లో చేరిన ప్రతి ఒక్కరు ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకుండా కొన్ని రోజులకి వెళ్లిపోతుంటారు. ఇది ఇలా ఉంటే, కొంతమంది డబ్బుల కోసం ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ ఇంటికి తీసుకొస్తారు. వాళ్ళ మీద కిడ్నాప్ కేసు ఉంది కాబట్టి పోలీస్ వాళ్ళు అండ్ ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు వెతుకుతుంటారు కాబట్టి వీళ్ళ కోసము కొన్ని రోజులు అదే ఇంట్లో స్టే చేయాలనుకుంటారు. ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ ఇంట్లో ఉన్న దయాలు వీళ్ళను ఏం చేస్తాయి, అసలు వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఎవరు, డబ్బుల కోసం మాత్రమే అమ్మాయిని కిడ్నాప్ చేశారా లేకపోతే వేరే విషయాలు ఏమన్నా ఉంటాయా, అసలు ఆ అమ్మాయికి వీళ్ళకు సంబంధం ఏంటి, ఆ దయాలు ఉన్న ఇల్లు ఎవరిది, అండ్ లాస్ట్ లో ఆ దయాల నుంచి బతికి ఎలా బయటపడతారు అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసి ఉంటుందన్నమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే మాత్రము. అప్రాక్సిమేట్లీ 2 hours 20 minutes రన్ టైం మూవీ ఉంటుంది. 2 hours 20 minutes రన్ టైం లో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం లాగ్ అవుతుందని ఫీలింగ్ వస్తుంది. బేసిక్ గా మూవీ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నప్పటికీ భయం కలిగించే సీన్స్ అయితే మూవీలో ఏం మాత్రం ఉండవు అనమాట. విత్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటుంది కాబట్టి మూవీలో కామెడీ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. కామెడీ కోసం అయినా సరే ఒకసారి మూవీని చూడొచ్చు. మూవీలో ఎక్కువ మంది కమెడియన్స్ ఉన్నా సరే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది నాకైతే మాత్రము. మూవీలో కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నా సరే మూవీ ఎక్కువగా లాగ్ అవుతుందని ఫీలింగ్ అయితే రాదు బేసిక్ గా. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని డెఫినెట్ గా చూడొచ్చు. మూవీ అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. అండ్ ఓవరాల్ గా ఒక మాటలు ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ వన్ టైం వాచబుల్ మూవీ. డెఫినెట్ గా టైం పాస్ కోసం అయినా సరే డెఫినెట్ గా ఒకసారి మూవీని వాచ్ చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 2.0. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.